సేంద్రియ పదార్థాలతో తయారైన ఎకో ఫ్రెండ్లీ రాఖీలను కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మిల సత్పతి ఉపయోగించాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ పమ్మిల సత్పతి చేతుల మీదుగా పర్యావరణ హిత రాఖీలను విడుదల చేశారు. లిటిల్ ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ రాఖీలను తయారు చేశారు. ప్లాస్టిక్ గుడ్ బై చెబుతూ సహజమైన రాఖీలను పండుగను నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. సోషల్ మహిళా సంఘాలు మా లిటిల్ ఆర్కిడ్ స్కూల్ తరఫున మేము ఈకో ఫ్రెండ్లీ రాఖీ తయారు చేయడం జరిగింది. అది ఎలా చేసాము అంటే నేచర్లో దొరికే ఒక థింగ్స్ తీసుకొని ప్రిపేర్ చేసాము. అంటే రానున్న ఇప్పుడు రాఖీ పౌర్ణమి కానీ వినాయక చవితిని కానీ బేర్ చేసుకొని ప్లాస్టిక్ కానీ ఇంకా ఎలాంటివి యూజ్ చేయకుండా మొత్తం నేచర్లో దొరికే ఒక థింగ్స్తోని ప్రిపేర్ చేసాము. ఈరోజు మేము రాఖీని ఎలా ప్రిపేర్ చేసామంటే పంకిన్ సీడ్స్తోని వేస్ట్ అయ్యే అట్ట ముక్కలతోని ప్రిపేర్ చేసాము. సో మేడం కూడా దానికి చాలా నిజంగా ఆనందపడ్డారు. ఎందుకంటే ఇలా కూడా రాఖీ చేస్తారా అని అనుకున్నారు. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కలెక్టర్ మేడం గారు. అండ్ అలాగే మా విద్యాసంస్థ తరఫున మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. లిటిల్ ఆర్కిడ్ స్కూల్ తరఫున మా స్కూల్లో చాలా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చాలా నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా రాఖీ పండగ సందర్భంగా మేడంకి ఈకో ఫ్రెండ్లీ రాఖీని అందించడం జరిగింది. రాబోయే వినాయక చవితి అలాంటి పండుగలు ఉన్నాయి కదా, దానికోసమని పర్యావరణ పరిరక్షణ ఎలా చేయాలి అనేది అవగాహన అనేది చాలా పిల్లలకి స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. వృధాగా పోయే అంటే మనము ప్లాస్టిక్ని వాడకుండా ఏ ప్లాస్టిక్ కాకుండా జూట్ బ్యాగ్ పేపర్ నేచర్ ఫ్రీ మనం భూమిలో వేస్తే పొల్యూట్ అవ్వకుండా ఉండే వాటితో కొబ్బరి మట్టలు ఎండిన పువ్వులు ఆకులతో ఈరోజు మేడంకి రాఖీ అందించడం జరిగింది.